ఈ నాన్వేషణ వర్సెస్ బెట్టింగ్ యాప్స్ ఇష్యూలో కొత్త వ్యవహారం ఏంటంటే హర్ష సాయి రీసెంట్గా ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో అతను మాట్లాడేటువంటి విషయాలు అంటే చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ప్రమోట్ చేసేసాము, అందరం కలిసి పోరాటం చేద్దాం బెట్టింగ్ యాప్స్ మీద. ముందుగా ఈ వీటి గురించి ఎవరైతే ఉంటారో వాళ్ళు, ఎవరైతే ఆఫీసర్స్ దీని మీద పోరాటం చేస్తున్నారో వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతున్నారు. ఏందో నీ అమ్మాడు ఇందులో కూడా ఆ కైండ్ ఆఫ్ ఒక వాయిస్ ఓవర్లో మాట్లాడుతున్నట్టు మాట్లాడడం బయట కూడా అలవాటు అయిపోయిందో మరి అక్కడ కూడా పెర్ఫామ్ చేస్తాడు. కానీ ఒక కంప్లీట్ డ్రామా అనమాట. డ్రామాటిక్ పర్సన్ ఎట్లా ఉంటాడంటే హర్ష సాయి లాగా అని చెప్పుకోవచ్చు. అంత తప్పు చేసాడో కరెక్ట్ చేసాడో పక్కన పెడితే ఒక కైండ్ ఆఫ్ యాటిట్యూడ్, ఆ కైండ్ ఆఫ్ ఏం తెలియదని బిల్డప్, ఆ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్టు ఆ సినిమాలో ఎలివేషన్ టైప్లో అతని హడావిడి మామూలు చెత్త కాదనమాట ఇతని పెర్ఫార్మెన్స్. సో ఆ వీడియో రిలీజ్ చేశాడు. అంతకుముందు హర్ష సాయి వల్లనే కాదు, ఎంతోమంది వాళ్ళు బెట్టింగ్స్ యాప్ ఆడి తమని తాము చంపేసుకుని ఆత్మహత్యలు చేసుకుని పిల్లలు ఉన్నారు. ఆ విషయాలను ఏ రోజు ఎత్తకుండా ఈరోజు మేము మళ్ళీ ఏమి ఆడము, ఏం ప్రమోట్ చేయమంటే ఇదే హర్ష సాయి పాన్ నెంబర్ ఏమన్నా ఉంటే మీ అమ్మ నాన్న ఎవరిదైనా వాడేసేయండి అని చెప్పినటువంటి దుర్మార్గుడు. పాన్ నెంబర్ ఎక్కడన్నా అడిగితే మీ అమ్మ నాన్నది వాడేయండి అని సీక్రెట్గా చెప్పినాడు. ఈరోజు ఇక్కడికి వచ్చి నేను ఇంకోసారి ఏం చేయనని, అది కూడా అందులో కూడా మళ్ళీ డ్రమాటిక్గా చెప్పడం అనే విధానం ఏదైతే ఉందో, అతను ఇప్పుడు బ్యాంకాక్ ఎక్కడికో పారిపోయాడు ఎవరికి దొరకకుండా అనే మాటలు వినిపిస్తున్నాయి. కానీ ఏముంది, కొన్నాళ్ళు అయిన తర్వాత దీని గురించి మర్చిపోతారు జనాలు, పోలీసులు కూడా దాని గురించి లైట్ తీసుకుంటారు, ఏదో ట్యాగ్ చేసి మళ్ళీ పట్టుకుంటారు తెలియదు. కానీ 90% అయితే ఫస్ట్ అనుకుంది అవుతుంది, సెకండ్ అనుకుంది జరిగితే పోలీసులకి మనం కాళ్ళకు దండం పెట్టచ్చు. అయితే ఇప్పుడు ఇంకొక వ్యక్తి యువ సామ్రాట్ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన నాన్వేషణని బాగా నెగిటివ్గా మాట్లాడుతున్నాడు. అది ఎందుకు నాకు అర్థం కాదు. ఇన్నాళ్ళు హర్ష సాయి లాంటి వాళ్ళని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ మీద విపరీతంగా మండిపడిన అదే యువ సామ్రాట్ సడన్గా నాన్వేషణని ఎందుకు అంత యాంటీగా మాట్లాడుతున్నాడు ఏంటనేది నాకైతే అర్థం కాల. నిజాలు బయట పెడతా, నేను నిజాలు చెప్తా అన్నాడు, కానీ ఎక్కడ నిజాలు ప్రూఫ్స్ చెప్తున్న పరిస్థితి కనిపించట్లా. మరి అతని విషయంలో మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి.